దేవుని పేట ప్రతి ఒక్క దేవుని పేటకి సంఘమునకు మైకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నారు. ఈ దినము దేవుని యొక్క వాగ్దానము, శత్రు బలవంతుడి మీద నీకు ఆల్రెడీ అధికారం అనుగ్రహించబడింది. దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. లోకసువార్త 10:19 వెళ్తే, ఇదిగో పాములను త్రేలను తొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. పాముల వంటి ప్రతి ఒక్క సమస్యను, తేల వంటి ప్రతి ఒక్క శోధాన్ని, అనారోగ్యాన్ని దేవాదేవుడు ఆల్రెడీ వాటన్నిటి మీద, శత్రువులని ప్రతి ఒక్క కీడు మీద దేవాదేవుడు బలాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడంట. అందుకని దేవాదేవుడు అంటున్నాడు, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు, ఏదో మీకు ఎంత మాత్రం హాని చేయదని పరిశుద్ధాత్మతోడు తెలియపరుస్తున్నాడు. అందుకనే 1 సమూయేలు గ్రంథము 16:13 తెలియపరిస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చూడండి, అన్నదమ్ములు ఉన్నా కానీ, ఆ స్థితిలో ఉన్నా కానీ, సమూయేలు మాత్రం దావీదును మాత్రమే యెహోవా ఆత్మతో ఆ యొక్క తైలముతో అభిషేకించినప్పుడు యెహోవా ఆత్మ దిగి వచ్చిందట దావీదు మీదకి. దిగి వచ్చిన తర్వాత అలాగే లేఖనాల్లో చూస్తూ ఉంటే 1 సమూయేలు గ్రంథం 17:34 తెలియపరుస్తాడు, ఆల్రెడీ నా గొర్రెలు, నా తండ్రి యొక్క గొర్రెలు మేపునప్పుడు సింహమును ఎలుగుబంటిని చంపిన వాడని నేను. 17:26 అంటాడు, ఈ ఫిలిష్తీయుడు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత నా దేవుని ముందు అని అంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అధికారం అనుగ్రహించబడింది, ఆ బలం అనుగ్రహించబడిందని గ్రహించాడు. ఆల్రెడీ ప్రతి ఒక్కటిని నేర్పించాడు శత్రు మీద గెలవడానికని దావీదు గ్రహించాడండి. మన జీవితంలో కూడా సమస్యల నుండి ఎదుర్కోవడానికి కావలసిన యొక్క బలాన్ని మనకు అనుగ్రహించున్నాడు, ఆ శక్తిని మనకు అనుగ్రహించున్నాడు, ప్రతి ఒక్క దాని మీద అధికారం అనుగ్రహించున్నాడు. శత్రువుని పాదాల కింద ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కానీ నువ్వేం చేస్తావు అంటే దాన్ని నీ నెత్తి మీద పెట్టుకుంటున్నావేమో. గ్రహించు. దావీదు అంటున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు అంటున్నాడు. సున్నతి లేని అనారోగ్యం ఎంత, ఆ సున్నతి లేని ఆ యొక్క శోధన, సమస్యలు, ఆ యొక్క విధానాలు ఎంత నీ పాదాల కింద, ప్రతి ఒక్కటి నీ యొక్క పాదాల కింద పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. గ్రహించి ఈ దినమందైనా ఎందుకంటే శత్రువులు అంతటి మీద మనకు అధికారం అనుగ్రహించిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు, ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. నువ్వు గ్రహించినట్లయితే ప్రతి ఒక్క అధికారము నీ వశమై ఉన్నది. బలము తెచ్చుకో అంటున్నాడు. ఆల్రెడీ నీకు అనుగ్రహించి ఉన్న, ప్రతి ఒక్కటి నేర్పించి ఉన్నా కాబట్టి నిన్ను ఇక్కడ ఆ యొక్క శోధన విధానాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించి నిన్ను వదిలేసాడు అంటే పరిశుద్ధాత్మదేవుడు. కానీ నువ్వు దాన్ని గ్రహించట్లా. ఈ దినమందు ఆయన దావీదు వలె నువ్వు గ్రహించు. దావీదునైతే వాళ్ళ అన్నదమ్ములు తిరస్కరించారు. ఆ యొక్క తండ్రి యొక్క గొర్రెలను ఏం చేసావని అవమానపూరితంగా మాట్లాడిన సందర్భం ఉంది. కానీ నువ్వు దాన్ని పట్టుకుని ఆగిపోతున్నావేమో. ఆ సమయంలో శత్రువు మన మీద వచ్చి పడిపోతాడు. అదే నువ్వు గ్రహించకుండా దావీదు వలె నువ్వు ముందుకు అడిగేసినట్లయితే నీ పాదాల కింద శత్రువు అణద్రొక్కబడతాడు. గ్రహించు. పరిశుద్ధాత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా కానీ నీకు అధికారం అనుగ్రహించబడింది. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా కానీ దేవుని యొక్క బలం అనుగ్రహించబడింది. నీ పాదల కిందే త్రేలు, పాములు లాంటి ప్రతి ఒక్క అనారోగ్యము, సమస్య, శోధనలు గ్రహించినట్లయితే దేవదేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుని యొక్క కార్యము జరుగును గాక. ఆమె ప్రార్థన. తండ్రి నీకే వందనాలు, పరిశుద్ధాత్మడా నీకే వందనాలు తెలియపరుస్తున్నా. ఈ దినము
నీ చిత్త ప్రకారం దేవుని యొక్క వాగ్దానాన్ని తెలియపరిచిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దీవించండి, ఆశీర్వదించండి. ఆల్రెడీ విజయాన్ని ఎలా పొందుకోవాలో, అధికారము ఎలా గ్రహించాలో ముందుగానే నేర్పించానని నీ లేఖనాలు సెలవిస్తుంది. దావీదుకి ఎలాగైతే నేర్పించానో నా కుమారులు కుమార్తెలందరికీ నేను నేర్పించాను మీ లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం పరిశుద్ధాత్మడా అది గ్రహించి అధికారం పొందుకున్నట్లు, కృప తెరవబడినట్లు నీ బిడ్డల యొక్క మనోనేత్రాలు తెరవండి, ఆత్మీయ నేత్రాలు తెరవండి. పరిశుద్ధాత్మడా అలా గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్నా, కృప తెరవమని అడుగుతున్నా. అయ్యా నీ ఆత్మ గురించి అయ్యా నీకే వందన తెలియపరుస్తుండే తండ్రి. ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కాలంలో తండ్రి నీ బిడ్డలు గ్రహించి ఆత్మలో ఆనందిస్తూ పరుగెత్తునుగా కానీ ప్రార్థన చేయొచ్చున్నా, విజయం పొందుకునుగా కానీ ప్రార్థన చేయొచ్చున్నా. ఎట్టి కార్యం జరిగించి మీరే ముందుండి నడిపించి విజయాన్ని చేకూర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగలమును అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.